హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకిని. మనం చూస్తున్నాం ఆంధ్ర మార్కెటింగ్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజుసరికి మనం క్రిప్టో కరెన్సీ సెల్ఫ్గా ఎలా అరేంజ్ చేయాలో దానికోసం ఉపయోగపడే ఒక యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ యాప్ పేరు వచ్చేసరికి ట్రస్ట్ వాలెట్. ఈ ట్రస్ట్ వాలెట్ ఏదైతే ఉందో ఇది డీసెంట్రలైజ్డ్ యాప్ అనమాట. ఓకే, ఈ ట్రస్ట్ వాలెట్ మనకి ఎందుకు అవసరం? వై యూ నీడ్ ట్రస్ట్ వాలెట్? ట్రస్ట్ వాలెట్ వచ్చేసరికి ద మోస్ట్ ట్రస్టెడ్ అండ్ సెక్యూర్ క్రిప్టో వాలెట్. ఇది ఏదైతే ఉందో చాలా సెక్యూర్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సెక్యూర్ అని మనకు తెలిసిపోయింది. ఇది ప్లే స్టోర్లో అన్నిట్లో అవైలబిలిటీ ఉంటుంది. దీని గురించి చాలా వీడియోలు కూడా ఉంటాయి. ప్లస్ ఏంటంటే ఇది చాలామందికి ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియదు. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు క్రియేట్ చేసుకోవడం కోసం వచ్చేసరికి మీరు ఇప్పుడైతే మీకు ఓపెన్ చేయగానే మీకు ఎంపిన్ సెట్ చేసుకోమంటుంది. అంటే ఫోన్పే, గూగుల్ పే ఉంటుంది కదా, అలాగా ఎంపిన్ సెట్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేసరికి ఇలా వస్తుంది క్రియేట్ వాలెట్. తర్వాత కింద ఇక్కడ ఐ ఆల్రెడీ హ్యావ్ వాలెట్ అని వస్తుంది కదా. మీకు వాలెట్ ఉంటే అలా చేయండి, లేదంటే క్రియేట్ న్యూ వాలెట్ మీద క్లిక్ చేస్తే మీకు వచ్చేసరికి ఒక రికవర్ పేజ్ వస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇది ఏదైతే ఉందో ఇది కాపీ చేసుకొని మీరు మీ మెయిల్లో కానీ లేదంటే ఒక వాట్సాప్లో కానీ ఒక దగ్గర రాసి పెట్టుకొని జాగ్రత్తగా ఉంచుకోండి. ఇది ఒక అకౌంట్ నెంబర్ మాదిరి. ఇది మిస్ అయితే మనకి దీంట్లో ఉన్న అమౌంట్ అనేది కూడా మిస్ అవుతుంది. సో ఇది జాగ్రత్తగా దాచుకోండి. ప్లస్ మీకు ఇది ఉంటే మీరు లాగౌట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఐ ఆల్రెడీ హ్యావ్ ఏ అకౌంట్ వాలెట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఈ పేజ్ అనేది మనం పేస్ట్ చేసేసి మనం లాగిన్ అయిపోవచ్చు. క్రియేట్ చేసుకోవాలంటే ఇది కాపీ చేసేసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఇలా వెరిఫై చేయాలి. అది మీరు కాపీ చేసుకున్నారు కదా, దాన్ని మీరు కరెక్ట్ ఆర్డర్లో క్లిక్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. క్రియేట్ అయిపోయి యువర్ వాలెట్ వాజ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అని ఇలా వచ్చేస్తుంది. మీకు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ అవ్వగానే సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. మీకు ఇక్కడ వచ్చేసరికి ఎన్ని ఎనేబుల్ అయ్యి ఉండవు. ఇవన్నీ ఎనేబుల్ చేసుకోవడం కోసం ఇక్కడ ఒకటి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసినట్టయితే మీకు ఇక్కడ లిస్టెడ్ అయినవి అన్నీ, అంటే ట్రస్ట్ వాలెట్లో ఏ అయితే టోకెన్లు లిస్ట్ అయి ఉంటాయో ఆ క్రిప్టో కరెన్సీ అంతా ఇక్కడ ఉంటుంది. మనకి ఏ అయితే అవసరమో వాటి వరకు మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎనేబుల్ చేసేసుకొని మనం బ్యాక్ వస్తే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇలా చాలా టైప్స్ ఉంటాయి. అవన్నీ ఎనేబుల్ చేసుకొని బ్యాక్ వచ్చేయచ్చు. ఓకే, ఇక్కడ మనకి 8 డ్రాప్స్ అని చెప్పాను కదా, 8 డ్రాప్స్ అనేది దీంట్లో లిస్ట్ అయి ఉండవు. సో అవి ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటో చూద్దాం. ఇప్పుడు 8 డ్రాప్స్ అనేది యాడ్ చేసుకోవడం, కిందకి స్క్రోల్ చేసినట్టయితే అక్కడ నుంచి యాడ్ కస్టమ్ టోకెన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసినట్టయితే మీకు వచ్చేసరికి ఇలా వస్తుంది. తర్వాత ఇక్కడ మీరు అది ఏ నెట్వర్క్ మీద ఉందో, ఇక్కడ ఇథీరియం నెట్వర్క్ ఉంది కదా, మనం ఫర్ ఎగ్జాంపుల్ బైనాన్స్ అనుకో, ఇక్కడ నెట్వర్క్స్ ఉంటాయి. ఇక్కడ స్మార్ట్ చైన్ అని పెట్టుకోవాలి బైనాన్స్ నుంచి వచ్చే పని అయితే. ఇప్పుడు మనకి ఏ నెట్వర్క్ నుండి వస్తుందో, పాలిగన్ అయితే పాలిగన్, ట్రోన్ అయితే ట్రోన్, అంటే ఇవన్నీ మెయిన్ నెట్వర్క్స్ అన్నమాట. వాటి కింద వస్తాయి 8 డ్రాప్స్, అంటే వాటి అడ్రస్తోనే ఉంటాయి. వాటి కింద కొత్తగా వస్తాయి. మనం ఏంటంటే విత్డ్రా చేసుకునేటప్పుడు కూడా ఏంటంటే ఈ వచ్చిన 8 డ్రాప్ని వాటిలో కన్వర్ట్ చేసుకొని విత్డ్రా చేసుకుంటాం. అది ఫర్దర్గా చెప్తాం ఫ్రెండ్స్. వీటిలో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకున్నట్టయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కాంట్రాక్ట్ అడ్రస్ ఏదైతే ఉందో ఎయిర్ డ్రాప్ ప్రొవైడ్ చేసినప్పుడు కాంట్రాక్ట్ అడ్రస్ అండ్ దాని నేమ్, ఆ డీటెయిల్స్ నేను సెండ్ చేస్తాను. ఆ కాంట్రాక్ట్ అడ్రస్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినట్టయితే మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. తర్వాత డన్ మీద క్లిక్ చేసినట్టయితే అది క్రియేట్ అయిపోయి ఇక్కడ మీకు లిస్టింగ్లో కనిపిస్తుంది. అంటే మీకు మామూలుగా బిట్కాయిన్ కనిపిస్తుంది, ఇక్కడ మామూలుగా కనిపిస్తుంది. దాంట్లో ఎయిర్ డ్రాప్ ఏదైనా రిసీవ్ అయితే ఆ అమౌంట్ కూడా చూపిస్తుంది అనమాట, ఇక్కడ చూపించినట్టే మనకి. సో ఏంటంటే ఇలా చూపించేస్తుంది కదా. ఇప్పుడు మీరు దాన్ని ఎలా విత్డ్రా చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ నెట్వర్క్ అంటే మనం బిఎన్బి ఎయిర్ డ్రాప్ తీసుకున్నాం, అదే స్మార్ట్ చైన్. ఆ స్మార్ట్ చైన్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ కిందకి DApps అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇలా కిందకి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇలా పాన్స్ క్యాప్, యూని ఎక్స్చేంజ్ వచ్చేసరికి ఈథీరియం మెయిన్ నెట్వర్క్ అయితే ఒక్కొక్క నెట్వర్క్కి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. సో మనం బైనాన్స్ అయితే వచ్చేసరికి పాన్స్ యాక్వేలోకి వెళ్ళేసి మనం ఇక్కడ ఓపెన్ చేయగానే కనెక్ట్ చేసిన తర్వాత మనం దేని నుంచి దేనిలో మార్చుకోవాలనుకున్న ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని మనం చేసేస్తే కొంచెం ఫీజు అనేది కట్ అవుతుంది అనమాట. అది స్మార్ట్ చైన్ నుండి కట్ అవుతుంది. ఆ స్మార్ట్ చైన్లో కొంచెం అమౌంట్ మనం యాడ్ చేసుకుంటే ఆ అమౌంట్ కట్ అయిన తర్వాత అది అనేది మనకు దాంట్లో కన్వర్ట్ అవుతుంది. దాంట్లో కన్వర్ట్ అయిపోయిన తర్వాత దాని అమౌంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు దాన్ని ఎలా ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా సెండ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు రిసీవ్ అనే ఆప్షన్ ఉంది కదా, రిసీవ్ అనే ఆప్షన్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ అది చూపిస్తున్నా. రిసీవ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఒక అడ్రస్ వస్తుంది. కాపీ చేసుకొని ఆ అడ్రస్ని మనం ఎక్కడ నుంచి సెండ్ చేసుకోవాలో అక్కడ పెట్టేస్తే ఇక్కడికి వచ్చేసి ఫ్యూ సెకండ్స్లో వచ్చేస్తుంది. తర్వాత మనం సెండ్ చేయాలనుకుంటే ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మనకి ఎక్కడికి సెండ్ చేయాలనుకుంటున్నామో ఆ అడ్రస్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ పే చేసేసి అమౌంట్ అనేది మనం ట్యాప్ చేసేస్తే అయితే వాళ్ళకి కంటిన్యూ మీద ట్యాప్ చేసి అయితే వాళ్ళకి సెండ్ అయిపోతుంది అనమాట. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి 8 డ్రాప్స్ అనేవి యూట్యూబ్ వీడియోస్ కంటే టెలిగ్రామ్ ఛానల్లో ఎక్కువ పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.